తాగేసి వచ్చిన చందు శ్రీవల్లి గురించి నిజాలు తెలుసుకున్న రామరాజు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక ఇంటికి వచ్చి శ్రీవల్లి ఎంతగానో ఏడుస్తూ తల్లిదండ్రుల్ని తిడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే శ్రీరామనవమి కళ్యాణం చేసుకోవడం కోసం చందు వల్లి లేరు కాబట్టి సాగర్ని అలాగే నర్మదని కూర్చోమంటే రామరాజు ఇష్టపడడు. దాంతో సాగర్ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రేమని అలాగే ధీరజ్ని కూర్చోమంటే ప్రేమ కూర్చుంటుంది. కానీ ధీరజ్ కూర్చోడానికి అంగీకరించడు. నేను తన పక్కన కూర్చొని కళ్యాణం చెయ్యలేను, తన పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇక ధీరజ్ చెప్పడంతో, ఏంట్రా నోరు మూసుకుని వచ్చి తన పక్కన కూర్చొని కళ్యాణం చెయ్యి అని చెప్పేసి తండ్రి ఆర్డర్ వేస్తారు. అది కాదు నాన్న, నేను చెప్తున్నాను కదా కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రామరాజు ఎప్పుడైతే రామరాజు అలా అంటాడో తప్పనిసరి పరిస్థితిలో ప్రేమ పక్కన కూర్చొని ఇక రాములవారి కళ్యాణం అయితే చేస్తాడు. అలా రాములవారి కళ్యాణం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ చందు మాత్రం శ్రీవల్లి దాచిపెట్టిన నిజాలు, ఆ కుటుంబానికి శ్రీవల్లి చేసిన అన్యాయం, తన కారణంగా అమూల్య పెళ్లి విషయంలో ఎంత గొడవ జరిగిందో, ఆ తర్వాత రామరాజు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడో ఇవన్నీ కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించు నాన్న, ఇన్ని రోజులు కలిసి కాపురం చేసిన నా భార్య ఎలాంటిదో నేను తెలుసుకోలేకపోయాను, ఎవరో చెప్తే తప్ప నా భార్య గురించి నిజాన్ని తెలుసుకోలేకపోయానని చందు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే ఇక వల్లి అయితే మాత్రం అందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేసి మా ఆయన దగ్గర నుంచి నన్ను దూరం చేసేశారు, నా కాపురాన్ని నాశనం చేసి ఇక నా మొహమే చూడనని నా భర్త చెప్పేసి వెళ్ళిపోయేలా చేశారు. దీనంతటికి కారణం నువ్వే. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నా పెళ్లి చేసి ఈరోజు నన్ను నా భర్త ముందు ఒక అబద్ధాలు కోరక నిలబెట్టి తప్పు చేసిన దానిలా తల ఉంచుకునే పరిస్థితిని తీసుకొచ్చావు. ఒక అబద్ధం కప్పిపుచ్చడం కోసం 1000 అబద్ధాలాడి ఎన్నో తప్పులు చేశాము అని వల్లి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అది కాదే అమ్మడు, నీ కాపురం గురించి నువ్వు గొప్పింట్లో గొప్పగా బ్రతుకుతామని చెప్పి అలా చేశాను. కానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడిపోతాయని నేను ఊహించలేదు, లేకపోతే ముందే జాగ్రత్త పడేదాన్ని అని చెప్పేసి భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా కూతుర్ని పట్టుకుని ఏడుస్తూ, నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఆ నర్మద ప్రేమల్ని వదిలిపెట్టను, వాళ్లకు ఎలా బుద్ధి చెప్తానో చూడు, ఎలాగైనా సరే నిన్ను తిరిగి ఆ ఇంటికి పంపిస్తాను, నువ్వు ఏడొద్దు, అల్లుడు కాళ్ళు పట్టుకునైనా బ్రతిమ్లాడి మళ్ళీ అల్లుడే నిన్ను తీసుకువెళ్ళేలా చేస్తామమ్మడు, నువ్వేమీ కంగారు పడుకు అని భాగ్యమైతే మాటిస్తుంది. ఏమో ఆయన వచ్చి నన్ను తీసుకువెళతారనే నమ్మకం నాకు లేదు, ఆయన్ని మోసం చేశాను కాబట్టి మోసం చేసేవాళ్లను మావయ్య గారు అలాగే ఆయన ఎప్పటికీ క్షమించరు, అందుకనే ఇక నన్ను క్షమిస్తారనే నమ్మకం కూడా నాకు లేదు అంటూ బాధపడుతూ ఉంటుంది. చందు అయితే మాత్రం బయట కూర్చొని జరిగినవన్నీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూనే ఇక పెళ్ళికి ముందు ప్రేమలో ఫెయిల్ అయిన చందు పెళ్ళైన తర్వాత వల్లిని ఎంతగానో ప్రేమిస్తాడు. వల్లి అన్ని నిజాలే చెప్తుంది. తనంటే ఇక వల్లికి ఎంతో ప్రాణమని ఎంతో సంబరపడిపోతూ భార్యని ప్రాణంగా చూసుకుంటాడు. అలాంటి భార్యే తనని తన కుటుంబాన్ని మోసం చేసి తన తండ్రిని చావు బ్రతుకుల మధ్య వరకు తీసుకువెళ్ళిందని తండ్రంటే ప్రాణంగా ప్రేమించే చందుకి ఇక ఆ నిజాన్ని జీర్ణం చేసుకోలేక చాలా బాధపడుతూనే మందు అలవాటు లేక పెళ్లికి ముందు ఒకసారి ప్రేమలో ఫెయిల్ అయ్యి ఆ నిజాన్ని తండ్రికి చెప్పలేక ఆ నిజాన్ని తనలో తను దాచుకోలేక మందు తాగి తండ్రికి చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ చెప్పనివ్వకుండా అక్కడి నుంచి తన తమ్ముళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఎదురవుతుంది. ఇక ఆ నిజాన్ని తట్టుకోలేక తన భార్య చేసిన మోసాన్ని భరించలేని చందు ఫుల్గా డ్రింక్ చేసేస్తాడు. అసలు చందు ఎక్కడికి వెళ్ళాడు, వల్లి ఎక్కడికి వెళ్ళింది, చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని చెప్పి అసలు వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంటి, అసలు ఏమైంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయంలోనే ఊహించని విధంగా డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు చందు. అలా ఇంటికి రావడంతో ఒక్కసారి రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు పెద్ద కొడుకునలా. ఏంట్రా ఇది,
పెళ్ళికి ముందు ప్రేమలో ఫెయిల్ అయ్యావని, నువ్వు మందు తాగావని ఆ తర్వాత నాకు తెలిసింది. ఇప్పుడు ఏమైందిరా? బంగారం లాంటి భార్య ఉంది నీకు. అసలు వల్లి ఎక్కడుంది? వల్లి నువ్వు సడన్గా ఎందుకు వెళ్ళారు? వల్లి నీ వెంటెందుకు రాలేదు? నువ్వెందుకు తాగొచ్చావురా అని చెప్పి అంటూ ఉండగానే, ఏమైందన్నయ్య, ఎందుకు తాగావు అని చెప్పేసి ఇక తన తమ్ముళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. బావగారు, మీరిప్పుడు ఏ నిజాన్ని కూడా ఇప్పుడు చెప్పొద్దు. ఇప్పుడు చెప్పే పొజిషన్ కూడా కాదు. మావయ్య గారికి వల్లి గురించి తెలిస్తే తట్టుకోలేరు అని చెప్పేసి అంటూ ఉండగానే, కానీ తాగిన మత్తులో ఉన్న చందు అయితే మాత్రం, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటాడో వీడికి ఏదో చెప్పుకోలేని బాధ, భారం వీడిలో ఉన్నాయి. ఎంతో బాధపడితే తప్ప అసలు ఇలాంటి పొరపాటు వీడెప్పటికీ చేయడు. ఎందుకు చేశాడు? అసలు వీడెందుకు మందు తాగాడు? ఏమైంది చెప్పరా చందు? నీ మనసులో ఉన్న బాధని నాతో చెప్పుకోరా. ఏమైందే? ఏమైంది ప్రేమ? ఏమైంది నర్మద? చందుకి ఏమైంది? వల్లి ఎక్కడుంది అని చెప్పి అంటూ ఉండగా, వాళ్ళేం చెప్తారు? వాళ్ళు కూడా నా భార్య బాధితులే. వాళ్ళను కూడా నా భార్య ఇరికించి వాళ్ళ కాపురాలు కూడా నాశనం చెయ్యాలని చూసింది. ఇక ఎన్నో అబద్ధాలు ఆడి ఈ ఇంట్లో అడుగు పెట్టింది నా భార్య అని చెప్పి చదువు విషయంలో, అలాగే తన చెల్లెలు అమూల్య విషయంలో చేసిన మోసాలన్నీ కూడా తాగిన మట్టులో అనుకోకుండా బయట పెట్టేస్తాడు. ఇక ఏడుస్తూ చందు, నన్ను క్షమించు నాన్న, నేను నేను తప్పు చేశాను. నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. అలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశాను. నువ్వు నాకు గొప్ప జీవితం ఇచ్చావని మురిసిపోతున్నావు. కానీ ఒక మోసగత్తెని నేను పెళ్లి చేసుకుని నేను నిజం తెలుసుకోలేక మోసపోయానని నేను ఇప్పుడు బాధపడుతున్నాను నాన్న. ఆ కుటుంబమే మోసం చేసే కుటుంబం అని చెప్పేసి అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటిదంతా అని చెప్పి అంటూ ఉండగానే, బావగారు ఇప్పుడు అదంతా ఎందుకు? లేదమ్మా, ఇప్పటికైనా ఇంకా ఏమైనా ఉంటే నిజాలు చెప్పండి. లేకపోతే ఈ చందు ఏమైపోతాడో తెలియదు. ఈ బాధలో ఆ బాధని కూడా దిగమింగుకుంటాను. ఆ తర్వాత ఏదైనా తెలిస్తే ఈ చందు బ్రతకడు అని చెప్పి అంటూ ఉండగానే, మమ్మల్ని క్షమించండి మావయ్య గారు. ఇన్ని రోజులు మేము మీ దగ్గర చాలా నిజాలు దాచిపెట్టాము. శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తి అంతస్తులు లేవు. ఆయన ఎప్పుడూ ఇడ్లీ అమ్ముకునే అతనే. ఆ ఇడ్లీ అమ్ముకుంటూనే శ్రీవల్లి వాళ్ళను పోషించేవాడు. కానీ మన దగ్గర డబ్బున్న వాళ్ళమంటూ బిల్డప్ ఇచ్చి చందు బావగారికి ఇక వల్లినిచ్చి పెళ్లి చేశారు. ఈ నిజాలు తర్వాత నేను తెలుసుకున్నాను. కానీ వల్లి అక్క కాపురం నాశనమైపోతుంది. గొప్ప సంబంధం తెచ్చి కొడుక్కి పెళ్లి చేశాను అనుకున్న మీరు కూడా ఎంతగానో బాధపడతారని వల్లి అక్కకి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాము. ఆ తర్వాత మా దగ్గర డబ్బు లేదు, మోసపోయామంటూ వాళ్ళిద్దరూ మిమ్మల్ని నమ్మించారు. వాళ్ళ అమ్మా నాన్న కారణంగానే వల్లి అక్క అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఈ ఇంట్లో తన పెత్తనం తీసుకుని ఈ ఆస్తిని మొత్తం దక్కించుకోవాలని ఎన్నో విధాలుగా ప్లాన్స్ చేశారు. ఎన్నో రకాలుగా ఆ ప్రయత్నంలోనే ప్రతిసారి మమ్మల్ని ఇరికించి వాళ్ళు తప్పించుకునేవారు అని చెప్పి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తారు. నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా. చూసారా నాన్న, ఎంత మోసం చేసిందో నా భార్య. ఇంకా తప్పులు వీళ్ళ మీదకే తోసేసి నాకేం తెలియదు, నాకు నువ్వంటే ప్రేమ, నేను అబద్ధాలు చెప్పలేదని నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తుంది శ్రీవల్లి అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోతాడు. ఇంకొక్కసారి రామరాజు ఇక భాగ్యం ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసిన మోసాలకు ఆనందరావు పీక పట్టుకుని, నా కొడుకుని, నా కుటుంబాన్ని, నన్ను మోసం చేసి ఈ అమ్మాయిని మా ఇంటికి పంపించారు. మేము నిజం చెప్పుంటే మిమ్మల్ని సంతోషంగా మా ఇంటి వియ్యంకులుగా ఆహ్వానించేవాళ్ళం. డబ్బు లేదని, చదువుకోలేదని చెప్పినా సరే వల్లిని మా ఇంటి కోడలుగా మేము చేసుకునేవాళ్ళం. కానీ మమ్మల్ని మోసం చేసి నా కొడుకు అన్యాయం చేసి పెళ్లి చేసిన మిమ్మల్ని క్షమించను అంటూ రామరాజు ఒక్కసారే ఆనందరావు పీక పట్టుకుని చంపేస్తానంటూ బెదిరిస్తూ పైకి లేపేసేసరికి, అన్నయ్య గారు క్షమించండి అన్నయ్య గారు, క్షమించండి అన్నయ్య గారు అంటూ ఇక వాళ్ళను బ్రతిమలాడుతూ ఉంటుంది భాగ్యం. అయితే అన్నిటికీ మూల కారణం నువ్వే.
నీ కారణంగానే నీ కూతురు అబద్ధాలు చెప్పింది అని చెప్పేసి భాగ్యానికి ఇంకెప్పుడు నీ కూతుర్ని నా ఇంటికి పంపించకు, నా కొడుక్కి వల్లికి ఎలాంటి సంబంధం లేదు, జీవితంలో ఎప్పటికీ ఇక మీరు మాకు కనిపించడానికి లేదు అంటూ రామరాజు ఊహించని షాక్ ఇస్తాడు భాగ్యం వల్లి ఆనందరావుకి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరిగి వల్లికి బుద్ధి రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.